పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసిన తర్వాత పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇరాన్పై అమెరికా, యూకే మరిన్ని ఆంక్షలు విధించాయి. అటు మిత్రుల సహకారం లేకున్నా ఇరాన్పై ప్రతీకార దాడి చేస్తామని ఇజ్రాయెల్ చెబుతుంది. ఇరాన్ చేసిన దాడితో ఇజ్రాయెల్ మండిపోతోంది. ఎలాగైనా తమ దేశంపై చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. అయితే మిత్ర దేశాలు ఇజ్రాయెల్ను నిలువరిస్తున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల ఒత్తిడితో ఇజ్రాయెల్ ప్రతీకార దాడి చేయకుండా ఆగుతోంది. అయితే తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటన చేశారు. ఎవరు సహకరించినా సహకరించకపోయినా తాము ఇరాన్పై దాడి చేస్తామన్నారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. మరోవైపు ఇరాన్కు మద్దతిస్తున్న హిజ్బుల్లా తీవ్రవాదులు ఇజ్రాయెల్పై దాడులు కొనసాగిస్తున్నారు. అటు అమెరికా, యూకే ఇరాన్పై కొత్త ఆంక్షలు విధించాయి. ఇరాన్ ఆయుధాలను సేకరించకుండా నిలువరించేలా ఆంక్షలు పెట్టాయి. అటు చైనా ఇజ్రాయెల్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్పై దాడి ఆలోచన మానుకోవాలని సూచించింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడి చేస్తే కాచుకోవడానికి ఇరాన్ సన్నద్ధమవుతోంది. ఇజ్రాయెల్పై అణుదాడి చేసేందుకు వెనకాడమని ఇరాన్ నేతలు హెచ్చరిస్తున్నారు.